ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటికైనా మించిపోయింది లేదత్తయ్యా. ఇలాంటి కోటింగ్లు వారానికి ఒకటిస్తే చాలు దారిలోకి వచ్చేస్తాడు. మీరు కానియండి అత్తయ్యా. ఆల్ ది బెస్టే. నిన్ను అసలు నిన్ను చంపేయాలిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చంద్ర. కూర్చో. షెడ్యూల్ ఏంటి? 11 గంటలకి ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అన్నయ్య. ఈ నెలలో పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైల్స్ రెడీ చేయమన్నాను. చేశారా? రెడీ చేసేసాను పెద్దయ్య. కాఫీ తీసుకోండి బావగారు. ఏంటి బంటి? ఈ రోజు నాకు హాలిడే. ఓ ఎంజాయ్ బంటి. నన్ను బయటికి తీసుకెళ్ళండి తాతయ్య. బయటికంటే మీ ఇష్టం తాతయ్య. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. నాకు బయటికి వెళ్ళాలని ఉంది. తాతయ్య బయటికి రావడం కుదరదు బంటి. తాతయ్య చీఫ్ మినిస్టర్ కదా. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళడం కుదరదు. నువ్వు ఆగు చంద్ర. బంటి, ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉంది. నెక్స్ట్ హాలిడే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను. సరేనా? ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఆడుకో. లేదు తాతయ్య, స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలి. స్కూల్ ఇల్లు తప్ప నాకేం తెలియట్లేదు. స్కూల్లో అందరూ నన్ను బావిలో కప్ప అని ఆట పట్టిస్తున్నారు తాతయ్య. బావిలో ఉండే కప్పకి బావే ప్రపంచం అంట కదా. అలాగే నాకు ఈ ఇల్లే ప్రపంచం అంట. మన ప్రపంచం అసలు తెలీదంట. అందుకే నన్ను బయటికి తీసుకెళ్ళండి. తాతయ్యని ఇబ్బంది పెట్టద్దు బంటే. తాతయ్య బిజీగా ఉంటాడు, నువ్వు బయటికి పోవాలా, అంతే కదా. నేను మీ నాయన తీసుకుపోతాం, సరేనా? నిజంగానా? నిజంగానే తీసుకుపోతా అని చెప్తుండా కదా. మీ అమ్మ చెప్పినట్టు ఇప్పుడే నిన్ను తీసుకెళ్తాం. వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళు. అమ్మమ్మ, నన్ను రెడీ చేతు రా అమ్మమ్మ. పద. పెద్దయ్య, ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఇది మొదటి పథకం, ఇది రెండో పథకం. హలో, ఎవరు? విరూపాక్షమ్మ గారు, నేను మీ కూతుర్ని కాపాడిన ఐలమ్మని. మీరా? ఎలా ఉన్నారమ్మా? కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానమ్మా. మిమ్మల్ని సాయం అడుగుదామని ఫోన్ చేశానమ్మా. మీరేమడిగినా, నేను మీకేమిచ్చినా అది సాయం అవ్వదమ్మా. మీ రుణం తీర్చుకోవడం అవుతుంది. మీరెక్కడున్నారో చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను. మీ ఇంటి ముందే ఉన్నానమ్మా. ఏమంటున్నారమ్మా? అవునమ్మా, మీ దగ్గరికే వస్తున్నా. మీ ఇంటి దగ్గర పోలీసులు నన్ను లోపలికి రానివ్వరమ్మా. మీరు మాట చెప్పండి. ఆవిడిక్కడికి వచ్చిందంటే రూప బతికి ఉందన్న విషయం సూర్యకి తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, ఐలమ్మా. సరేనమ్మా. ఏంటమ్మా? ఏం లేదమ్మా, నువ్వు బంటిని రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తాను. బంటి.
వెళ్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? నా మనవరాలకు ఆరోగ్యం బాలేదమ్మా. ఆసుపత్రికి తీసుకెళ్తే 2-3 లక్షలైతే అన్నారమ్మా. ఏం చేయాలో తెలియక మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీరుండే చోటుకెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు మీరిక్కడ ఉంటారని. అందుకే వచ్చానమ్మా. లోపలికే వద్దామనుకున్నానమ్మా. అక్కడ పోలీసుల్ని చూసి భయమేసి మీకు ఫోన్ చేశానమ్మా. పర్వాలేదమ్మా, మీకు కావలసిన సాయం నేను చేస్తాను. అది సాయం కూడా కాదమ్మా, నేను తీర్చుకోవాల్సిన రుణం. నువ్వే కనుక లేకుంటే ఈరోజు నా బిడ్డ ప్రాణాలతో ఉండేదే కాదు. ఒక నిమిషం అమ్మా. ఇదిగోండి, ఇవి మీ ఖర్చులు ఉంచుకోండి. మీ మనవరాలకు అవసరమయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను. మీరేం భయపడకండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు నాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నదమ్మా. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఇక్కడికి రాకండి, నాకు ఫోన్ చేయండి. నాకు టైం ఉంటే నేనే వచ్చి కలుస్తాను, లేకపోతే నా మనిషిని పంపిస్తాను. ఉంటానమ్మా. చెప్పు దీపక్. మమ్మీ, రుక్మిణి రూప ఒక్కటే అని ప్రూవ్ చేసే గోల్డెన్ ఛాన్స్ దొరికింది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ, రూపని కాపాడిన ఆవిడ అత్తయ్యని కలిసింది. యాక్చువల్గా ఆవిడకి డబ్బులు కూడా ఇచ్చింది. ఆవిడ్ని మావయ్య ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పించామంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరి ఆవిడ్ని తీసుకురాగలవా దీపక్? విరూపాక్షికి తెలియకుండా ఎలా తీసుకురాగలవు? నిన్ను నమ్మి నేను ముందుకు రాలేను. నీ మీద నాకు నమ్మకం లేదురా. అత్తయ్య ఆవిడతో మాట్లాడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంది మమ్మీ. ఆ ప్రాబ్లమ్స్ మనం తీరుస్తామంటే మనతో వచ్చే అవకాశం ఉంది మమ్మీ. ఆవిడ్ని తీసుకురాగలననే నమ్మకం ఉందారా? ఉంది మమ్మీ. నా వల్లే ఒక ప్లాన్ మిస్ అయింది. అందుకు నేనే అత్తయ్యని బయటికి గెంటిస్తాను మమ్మీ.